ఒక కెమెరామెన్ డైరెక్టర్ అవ్వడం అనేటువంటిది సహజం. నటుడు అవ్వడం ఏంటి సార్? జడ్జి క్యారెక్టర్ ఉంది చేయాలంటే ఆయన అన్నిట్లాగా ఒక్కొక్క రోజు వేషాలు కదా అని పలానా పింక్ సినిమా అన్నారు. మిగతా వాళ్ళందరూ క్రేన్ అవి పెట్టుకుని వాటి సహాయంతో మీద తీస్తుంటే మీరు చేత్తో క్రేన్ ఎఫెక్ట్ ఇచ్చి తీయడం అనేటువంటిది రోజుకు ఒక ఎక్విప్మెంట్, రోజుకు ఒక కొత్త తరహాలో షూట్ చేయడం, షార్ట్స్ డివిజన్ అన్నీ కూడా నాకు పెద్ద ఎడ్యుకేషన్ లాగా ఉందన్నమాట. పవన్ కళ్యాణ్ గారితో ఎక్కువ రోజులు చేశారు. అంటే వాళ్ళకున్న స్టేచర్కి దీనికి వాళ్ళు సెట్లో బిహేవ్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. టెక్నీషియన్గా కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసిన రాని ఒక గుర్తింపు కెమెరా ముందు ఒక అరగంట నిలబడితే ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనే కాదండి, భారతదేశ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారిని లైక్ చేస్తున్నారు. ఒక సినిమాకే అతను ఏదో పెద్ద స్టార్ అయిపోయాను అనుకోని ఫీల్ అవటం, చాలా యాటిట్యూడ్ చూపించటం, ప్రెస్ కాన్ఫరెన్సెస్లో కూడా ఆ హీరోని మర్చిపోతున్నటువంటి రోజుల్లో 9 కంటిన్యూస్ ఫ్లాప్స్ ఇచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి ఒక ఈగో, అహంకారం, ఇది పొగరు విగరు, ఈశ్వర్ అల్లా తేరోనా సబ్కో సమర్థే భగవాన్. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. ధాత్రి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ మన గెస్ట్గా వచ్చినటువంటి వ్యక్తికి ఒక అపూర్వమైన చరిత్ర ఉంది. ఆయన్ని చూపించి వీరు ఎవరు అని అడిగితే కొందరేమో కెమెరామెన్ అంటారు, కొందరేమో దర్శకుడు అంటారు, ఇప్పటి తరం ప్రేక్షకులు మంచి నటుడు అంటారు. వీళ్ళందరిని అడిగితే చాలా పెద్ద మనిషి, చాలా మంచి మనిషి, వ్యక్తిత్వం ఉన్న మనిషి అంటారు. సరే, అవన్నీ ఓకేనయ్యా, ఇంతగా ఆయన పేరేంటి అంటే ఆయనే మీర్ గారు. రచయిత అని చెప్పుకోరు కానీ రచయిత ఆయన. కెమెరామెన్ అని చెప్పుకోరు, కెమెరామెన్. దర్శకులు, నటులు. సో వెరసి కళామ తల్లికి ముద్దుబిడ్డ మీర్ గారిని ఈరోజు ఇన్వైట్ చేస్తున్నాం. వెల్కమ్ మీర్ గారు. గోవిందా సార్, గోవిందా. చాలా సంతోషంగా ఉంది. అంటే మీతో పనిచేయాలనేది నా చిరకాల వాంఛ. అది తెలియకుండా చేసాం ఒక ప్రాజెక్టు మనం. అందులో మనం ఇంటరాక్ట్ అవ్వడానికి ఎక్కువ టైం లేకపోయింది. ఆ కోరికను ఇలా తీర్చుకుంటున్నాను నేను. నిజంగా అంటే మన ఇద్దరం కలిసి ఆల్మోస్ట్ 35 years పైన జర్నీ చేశాము. నాకు కూడా అప్పుడు ఉండేది మీతో, అంటే రచయితగా మీతో పనిచేయాలని, కానీ నటుడుగా నా దగ్గర చేశారు మీరు. అప్పుడు కూడా పెద్ద ఇంటరాక్షన్ లేదు, కానీ ఇలా కలుసుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అది నిజంగా హ్యాపీగా ఉంది, చాలా సంతోషం. సార్, మీరు ఎవరు, ఎలా వచ్చారు, ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయమే. మీ ఇంటర్వ్యూస్ ద్వారా తెలుసు, ఇంటర్నెట్ ద్వారా తెలుసు. మీ గురించి తెలియని వాళ్ళు లేరు. సో ఆ రెగ్యులర్ ప్రశ్నల జోలికి మనం అసలు వెళ్లకుండా చాలా సంతోషం. ఒక అంటే ఎసెన్స్, కీ ఎసెన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. తప్పకుండా సార్, ఇప్పుడు నేను రచయితగా భోజరాజు కథలు ఇవన్నీ తీస్తున్న టైంలో మీరన్న వ్యక్తి ఆజానుబాహుడు. కెమెరా ఆయన చేతిలో ఒక ఆట వస్తువులాగా ఉండేది. మిగతా వాళ్ళందరూ క్రేన్ అవి పెట్టుకుని వాటి సహాయంతో మీద తీస్తుంటే మీరు చేత్తో క్రేన్ ఎఫెక్ట్ ఇచ్చి తీయడం అనేటువంటిది నా కళ్ళతో నేను చూశాను. అంత అంటే ఒక బాహుబలి ఇమేజ్ అలా ఉండే మీర్ గారు పూర్తిగా ఆధ్యాత్మికంగా మారారు. ఏంటి సార్ ఇంత కన్వర్షన్? అంటే నా ఉద్దేశం ఏంటంటే బోయవాడు వాల్మీకిగా మారాడు. ఆ ఫేజ్కి ఈ ఫేజ్కి అసలు సంబంధం లేని ఇది 2 phases అవి. అలా అప్పుడు చూసిన మిమ్మల్ని ఇప్పుడు చూస్తే వాల్మీకిలాగా కనబడుతున్నారు నా కళ్ళకి. గోవిందా, ఏంటి రహస్యం, ఏంటి కారణం ఏంటి? అంటే భగవంతుడి కృప అండి, దయాన్ని ఫస్ట్ పాయింట్. ఎందుకంటే మనిషి జీవితంలో అదొక సైకిల్. అది
ఇప్పుడు యంగ్స్టర్గా ఉన్నప్పుడు అలాగా పరిగెత్తి పాకులాడి వర్క్ చేసుకుంటూ వచ్చాం. అలా మెల్లమెల్లగా వచ్చినప్పుడు ఆధ్యాత్మిక సైడు చాలా లేట్గా ప్రవేశిస్తాము. నా అదృష్టం ఏంటంటే నేను కొంచెం ఎర్లీగా ఆధ్యాత్మిక సైడు రావటం, సో ఆ దారి నేను పట్టుకోవటం, సో అందులో ఉండే ఆ మధురానుభూతిని అనుభవిస్తూ అది చాలా బాగా అనిపించింది నాకు. సో దాన్ని ఎక్కువగా ఫాలో చేస్తున్నాను. దానికి ముఖ్య కారణం కూడా అండర్ కరెంట్గా వెళ్తే ఏంటంటే ఎక్కువగా నేను మైథలాజికల్స్ తీయటం. ఆ మైథలాజికల్స్ కోసం నేను వాటిని ఆ ప్రాజెక్ట్ని క్షుణ్ణంగా చదవటం అవన్నీ కూడా నాకు కొంచెం ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశాయి ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత కొద్దిగా మెడిటేషన్ సైడు అటు కొంచెం డివేట్ అయిన తర్వాత ఇంకా ఎక్కువగా దాని మీద ఆసక్తి కలిగిందన్నమాట. సో దాంతో ఈ సైడు ఇంత ప్రశాంతత ఉంది, ఇంత హ్యాపీనెస్ ఉంది. సో దీన్ని వదిలేసి ఎందుకట్ట పాకులాడుకుంటూ 22 అవర్స్ 24 అవర్స్ పని చేసుకుంటూ కింద మీద పడ్డా ఎందుకు, అదే అన్నం ఎక్కడ పోయినా కూడా అదే కదా, ఎలాగ ఇక్కడికి వెళ్ళినా కూడా వస్తుంది కదా అని నేను ఈ దారిలో పయనించడం ప్రారంభించాను అనమాట. నిజంగా అది పూర్వజన్మ సుకృతం, ఆ భగవంతుడు ఆశీర్వాదం. ఈశ్వర్ అల్లా తేరో నామ్ సబ్కో సమ్మతే భగవాన్. నాకు అంటే ఇప్పుడు బోయవాడు వాల్మీకి కావడానికి సార్ రీజన్ ఏంటంటే జంట పక్షుల్లో ఒక పక్షిని కొట్టాడు. ఆ పెయిన్ కళ్ళతో చూశాడు. చూసిన తర్వాత ఇంత బాధ పెడుతున్నానా, నా ఫుడ్కు ఇంత నేను ఇంకో జీవిని హింసిస్తున్నానా అన్న కాన్సెప్ట్ ఆయనలో ఇదైపోయి అక్కడి నుంచి ఆధ్యాత్మికం వైపు మళ్ళడం. మీ జీవితంలో అలాంటి సంఘటన ఏం జరిగిందని? అంటే అలాంటి సంఘటన ఏం జరగలేదు, కానీ అలాంటి ఒక అవకాశం దొరికిందనమాట. అంటే ఎవరో ఒక మంచి వ్యక్తి ద్వారా నాకు ఈ నాన్ వెజిటేరియన్ వదిలేయటం, ఈ పుస్తకాలకు నాకు చదివే ఆసక్తి కలగటం. సో ఆ విధంగా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఏదైనా ఒక సంఘటన వల్ల మారలేదు నేను. కొంతమంది నన్ను అలాగ లీడ్ చేశారు. వండర్ఫుల్. లీడ్ చేసి ఈ దారిలోకి రావడానికి చాలా హెల్ప్ చేశారన్నమాట వాళ్ళందరూ. సో ముందుగా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి నేను. సో అలా జరిగిందనమాట. అంటే ఒక్కళ్ళు కాదు, చాలామంది. అంటే మనం ఏదైనా అనుకున్నప్పుడు అన్ని వైపుల నుంచి అదే వైబ్స్ వస్తాయి అంటాం కదా, పాజిటివ్ వైబ్స్. నేను ఏదో అనుకుంటున్నప్పుడు అన్నీ వస్తాయి. సో అలా నేను అనుకుంటున్నప్పుడు ఇవన్నీ కూడా నాకు కలిసి వచ్చి నేను ఈ దారి ఎంచుకోవటానికి నాకు సహకరించాను అనమాట. వండర్ఫుల్, వండర్ఫుల్. సరే, ఇప్పుడు మీరు కెమెరామెన్గా చేసేటప్పుడు మీరు ఆర్టిస్టులకి సజెషన్ ఇవ్వడం నేను చూశాను. కెమెరా దర్శకుడు తన మనసులో ఆ యాంగిల్ ఏంటి అని ఆ సీన్ ఎలా తీయాలని అనుకుంటున్నాడో అది బ్లూ ప్రింట్ మీ మైండ్లోకి వచ్చేసేది ఆటోమేటిక్గా. ఆయన ఏది తీయాలనుకుంటారో అది మీరు ముందే పెట్టేవారు. సో అది గమనించిన నేను మీలో ఒక మంచి డైరెక్టర్ ఉన్నాడు అనుకున్నాను. సరిగ్గా అనుకున్నట్టుగా మీరు డైరెక్టర్ అయ్యారు, అద్భుతాలు చేశారు. ఓకే, ఒక కెమెరామెన్ డైరెక్టర్ అవ్వడం అనేటువంటిది సహజం. నటుడు అవ్వడం ఏంటి సార్? అంటే అది యాదృచ్ఛికం అండి. అది యాక్చువల్గా అంటే నేను అవ్వాలని అవ్వలేదు. నేను బేసిక్గా టెక్నీషియన్ యాక్చువల్గా. ఇప్పుడు మీరు అన్నట్టు కెమెరామ్యాన్ని, తర్వాత ఎడిటర్ని కూడా. కెమెరామ్యాన్ కంటే కూడా ఎడిటింగ్ నాకు ఎక్కువ. అవును. దాంతోపాటు డైరెక్షన్ చేయటం, ఈ యాక్టింగ్ అనేది యాదృచ్ఛికంగా జరిగింది. అంటే చిన్నప్పుడు మనం ఇదే ఫీల్డ్లో ఉన్నాం చిన్నప్పటి నుంచి. సో చిన్నప్పుడు ఎప్పుడో మా నాన్నగారితో ఏదో సినిమాలు యాక్ట్ చేశాను, భలే మాస్టర్లో. ఆ తర్వాత నేను కెమెరామ్యాన్గా ఉన్నప్పుడు ఒక తమిళ సినిమాలో యాక్ట్ చేశాను. అంటే అదంతా మామూలుగా దాన్ని ఏమంటారు, క్యాజువల్గా పొడుదుబోక్ అంటాం కదా తమిళ్లో, అలాగే చేసినవి. తర్వాత ఏమైందంటే నాకు ఇక్కడ చిరంజీవి గారి 150 సినిమాకి పుల్లారావు గారు అని కో డైరెక్టర్ గారు, ఆయన నాకు మిత్రులు అనమాట. ఆయన అందులో ఏదో మీడియా పర్సన్ వేషం ఉంది, మీరు ఒక్కరోజు వేషం అని చెప్పి ఆయన చెప్తే, సరే ఒక్కరోజే కదా సరదాగా మరి చిరంజీవి గారు ఉంటారు అని ఆ ఎంతూజియాజంతో వెళ్ళాను నేను. అది చేశాను నేను. చేసిన తర్వాత వేణు శ్రీరామ్ గారు, ఆయన కూడా నాకు ఫేస్బుక్ మిత్రులు. ఆయన నన్ను చూసి గెటప్ అంతా చూసి ఎంసీఏ సినిమాలో, నానిగారి ఎంసీఏ సినిమాలో జగ్గి వాసుదేవన్ గారి క్యారెక్టర్ ఒకటి ఉంది, ఒక్కరోజు క్యారెక్టర్ అండి మీరు చేయాలి అన్నారు. సరే ఇది కూడా ఒక్కరోజు క్యారెక్టరే కదా చేద్దాము అంటే, నాకేంటంటే ఈ షూటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆ ఎక్విప్మెంట్ అప్డేట్ అయింది, వాళ్ళు తీస్తున్న స్టైల్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసే అవకాశం దొరుకుద్ది కదా అనేది నా యొక్క ఇన్నర్ ఇదన్నమాట, కోరిక. సో దానికి కూడా వెళ్ళి 1 డే పనిచేశాను. చేసిన తర్వాత వకీల్ సాబ్ అనేది అనుకోకుండా జరిగిన ఇదనమాట. అంటే వేణు శ్రీరామ్ గారు ఒకసారి ఫోన్ చేసి,
ఇలాగా ఒక జడ్జి క్యారెక్టర్ ఉంది చేయాలంటే ఆయన అన్నిట్లాగా ఒక్కొక్క రోజు వేషాలే కదా అని పలానా పింక్ సినిమా అన్నారు. అందులో ఆల్రెడీ ఒక 10-12 మంది జడ్జిలు ఉంటారు. ఏదో ఒక జడ్జి ఒక రోజు ఉంటుంది కదా అనుకున్నాను. తర్వాత చూస్తే ఆయన 15 రోజులు డేట్లు తీసుకున్నారు. ఇదేంటి ఇన్ని రోజులు ఏంటంటే అది మెయిన్ జడ్జి సార్ మీరు అన్నారు. అలాగ నాకు అవకాశం రాచింది. దానికి ముఖ్య కారణం మా డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారు, దాన్ని ఓకే చేసిన పవన్ కళ్యాణ్ గారు, దిల్ రాజు గారు. సో వాళ్ళు ఓకే చేయకపోతే అది చేసేవాడిని కాదు కదా. సో అది చేశాను. అది నాకు జీవితంలో ఒక మైల్ స్టోన్ అనమాట అది. ఎందుకంటే ఆ 15 రోజులు నాకు పెద్ద ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నట్టే, ఒక ఎడ్యుకేషన్ కోసం ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నట్టే. 6 కెమెరాలు పెట్టి ఒకే ఫ్లోర్లో తీశారు సెట్టు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు వాళ్ళతంతా పనిచేస్తుంటే ఆ ఎక్స్పీరియన్సే నాకు చాలా పెద్ద నాలెడ్జ్ గెయిన్ చేసింది అనమాట. ఎలా తీశారు 6 కెమెరాలతో ఎట్లా చేశారని. ఆ సినిమాని చూసి నాకు హనుమాన్లో హీరోయిన్ గ్రాండ్ ఫాదర్ వచ్చింది. ఈ సినిమాలో ఇంకా నాలెడ్జ్ పెంచుకోవడానికి అవకాశం దొరికింది. ఇందులో నేను ఎక్కువ రోజులు 25 డేస్ దాకా పనిచేశాను. సినిమాలో తక్కువే కనిపిస్తాను కానీ 25 డేస్ పనిచేశాను. ఆ 25 డేస్ కూడా నాకు పెద్ద ఎడ్యుకేషన్ అనమాట. అక్కడికి వెళ్తే ఆ ప్రశాంత్ వర్మ గారు డైరెక్టర్ గారు వెరీ వెరీ టాలెంటెడ్ అబ్బాయి. తను రోజుకొక ఎక్విప్మెంట్, రోజుకొక కొత్త తరహాలో షూట్ చేయటం, షార్ట్స్ డివిజన్ అన్నీ కూడా నాకు పెద్ద ఎడ్యుకేషన్ లాగా ఉండిందనమాట. అలా నేను ఎంజాయ్ చేశాను. ఆ తర్వాత కూడా చాలా సినిమాలు దగ్గర 15 సినిమాల దాకా చిన్న వేషాలు ఏదో వేశాను. 1 డే 2 డేస్ ఆబ్లిగేషన్స్ అవే. కానీ మెయిన్ వృత్తిగా కాదు. నేను చెప్పాను కదా ఇలాగా ఎక్విప్మెంటు, నా నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవటం కోసం, తర్వాత ఏం తీయాలి ఏం తీయకూడదు ఇవి కూడా నేర్చుకోవటం కోసం ఈ సినిమా ఎక్స్పీరియన్సెస్లు బాగా పనికొచ్చినాయి అనమాట నాకు. సార్ మీరు నటుడిగా సెట్స్కి వెళ్ళినా కూడా మీలో కెమెరామెన్ మేల్కొనే ఉన్నాడు. డైరెక్టరు కెమెరామెన్ ఇద్దరు మేల్కొని అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, యు ఆర్ ఎట్ జంక్షన్. ఇటువైపు దర్శకత్వం, ఇటువైపు కెమెరా, ఇటువైపు నటన. మీ ప్రయాణం ఎటువైపు? నేనా నా ప్రయాణం 100% టెక్నికల్ సైడేనండి, ఆర్టిస్ట్గా కాదండి. ఎందుకు మాకు అన్యాయం చేస్తున్నారు? ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేకుండా ఎందుకు లేదు చేస్తారు? అలాగని కాదు, అంటే అలా కాదు. అంటే మా నాన్నగారిది ఒక ఇది ఉండేది సార్, దాన్ని ఏమంటారు, ఒక ఎజెండా ఉండేది మా నాన్నగారి దగ్గర. ఆయన ఏంటంటే ఆయన దగ్గరికి ఎవరైనా ఆర్టిస్టులు వచ్చి ఆల్బమ్స్ ఇచ్చినప్పుడు ఆయన ఆల్బమ్ తీసుకుంటూ అడుగుతారు, మీరేం చేస్తుంటారని అడుగుతారు. అడిగితే ఆయన అంటాడనమాట, సార్ నేను ఎల్ఐసిలో పనిచేస్తున్నానండి, నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అండి, నేను యాక్ట్ చేయడానికి వచ్చాను సార్ అంటాడు. వెంటనే ఆయన ఆల్బమ్ మూసేసి ఆయనకి ఇచ్చేస్తాడు. నాన్న నాకు క్షమించు, నా దగ్గర నీకు వేషం అయితే రాదు నీకు, ఎందుకంటే ఐ డోంట్ ఎంకరేజ్, 2 పడవల మీద కాలు పెట్టుకుని వచ్చేవాళ్ళు నేను ఎంకరేజ్ చేయను, దీని మీదే ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను, ఫస్ట్ కాదు వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తాను అని మా నాన్నగారి సినిమాల్లో అందరూ కూడా ఒక 50-60 మంది. ఈ రోజుల్లో మనం సినిమాలకి కంపెనీ ఆర్టిస్టులను పెడతారు ఒక 50 మందిని. ఆ రోజుల్లో మా నాన్నగారి సినిమాలు అన్నిటికి కూడా కొంతమంది ఆర్టిస్టులు, రంగరాజపురంలో మెడ్రాస్లో కొంతమంది ఆర్టిస్టులు ఉండేవారు. ఎస్డి లాల్ గారి సినిమా అంటే వాళ్ళు గ్యారంటీగా అందులో వాళ్ళకి వేషాలు ఉంటాయి. అంటే వాళ్ళందరూ కూడా సినిమా మీదే బతుకుతున్న వాళ్ళు. సో వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి వేషాలు ఇచ్చేవాడు మా నాన్నగారు. సో అలాగా నేను కూడా ఇప్పుడు నేను ఇంకొకళ్ళు, ఇప్పుడు పాప ఆ క్యారెక్టర్ ఎవరో ఉంటారు ఆర్టిస్టులు, వాళ్ళని నేను ఎందుకు, నా వృత్తి వేరు, కెమెరామెన్గా, ఎడిటర్గా, డైరెక్టర్గా చేసుకుంటున్నాను. యాక్టింగ్ అంటారా, ఎవరన్నా ఏదైనా పిలిస్తే అది కూడా నేను చెప్పాను కదా ఇలా టెక్నాలజీని అప్డేట్ చేసుకోవటం తప్ప ఎక్కడ కూడా కమర్షియల్గా డబ్బుల కోసం కానీ అది నేను జీవనవృత్తి చేసుకోవటానికి కానీ ఎప్పుడు నేను ప్రయత్నించలేదు, ప్రయత్నించను కూడా. వండర్ఫుల్. కానీ సాధారణంగా స్మాల్ స్క్రీన్ కావచ్చు, ముఖ్యంగా బిగ్ స్క్రీన్ మీద సక్సెస్ఫుల్ సినిమాల్లో పాత్రలు చేసి పేరు తెచ్చుకున్న వాళ్ళు మేకప్ పడగానే ఒక చిన్న దురద వస్తుంది, ఆ ఫేమ్ వస్తుంది. టెక్నీషియన్గా కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసిన రాని ఒక గుర్తింపు కెమెరా ముందు ఒక అరగంట నిలబడితే వస్తుంది. దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు మీరు? రేపు పొద్దున్న నాలంటి వాడు వచ్చి మిమ్మల్ని, సార్ ఈ క్యారెక్టర్ మీరే వేయాలి అంటారు, ఎలా కాదంటారు మీరు? లేదు కాదన్నాను, మీరు వచ్చి అడిగితే చేస్తాను నేను. అంటే నేను దానికోసం తాపత్రయపడని అంటున్నాను. ఇప్పుడు చాలామంది వకీల్ సాబ్ రిలీజ్ అయిన తర్వాత కూడా మేనేజర్లుగా చేస్తామండి, మీ దగ్గర మేము మేనేజర్లుగా ఉంటాం, మీకు బాగా
ఆఫర్స్ వస్తాయి అది ఇది అంటే నేను ఎవరిని ఎంకరేజ్ చేయలేదు, ఎవరిని పెట్టుకోలేదు. ఎందుకంటే అలాంటి స్థితి కాదమ్మా. ఎవరన్నా వచ్చి అడిగితే ఆబ్లిగేషన్స్, ఒక టెక్నీషియన్ రావచ్చు, మీరు ఒక టెక్నీషియన్ రేపు రావచ్చు, ఒక వేషం ఉంది అనొచ్చు. నేను మీ మీద ఉన్న లవ్తో డెఫినెట్గా చేస్తాను. అంటే గొప్ప ఆర్టిస్ట్ అని కాదు, మీరు నన్ను కోరుకున్నారు కాబట్టి నేను చేయటం, అంతేగాని ఇంకొకరికి పోటీగా అలా కాదు. అలాగని నేను ఎక్కడికి కూడా వెళ్ళి అడగటాలు కానీ, ఎవరిని నేను ఈ వేషం చేయాలని ఇంకొకళ్ళ దగ్గర ఉన్న ఇంకొకళ్ళ ఆపర్చునిటీని లాక్కోవటం కానీ ఇలాంటివి ఉండవు. అంటే ఇది నా ఫీల్డ్లో కూడా నేను కెమెరామ్యాన్గా చేస్తున్న రోజుల్లో కూడా, దూరదర్శన్ చేస్తున్న రోజుల్లో కూడా నాది అన్నది నాకు ఎలాగైనా వస్తుంది, నాది కానిది ఎంత పడ్డా రాదు అనే కాన్సెప్ట్ నాది. అందుకని ఆ ఎథిక్స్, ఆ వాల్యూస్ అని మా నాన్నగారు నాకు నేర్పించారు కాబట్టి అవే పాటిస్తుంటాను నేను. వండర్ఫుల్ సార్. ఇప్పుడు ఇన్నాళ్ల పాటు మీకు రివీల్ చేయని ఒక చిన్న విషయాన్ని ధాత్రి ప్రేక్షకుల కోసం మీ ముందు రివీల్ చేస్తున్నాను. సిఎస్ రావు గారు 1986లో కచ్చదేవయాని అని ఒక సినిమా తీస్తున్నారు. తీస్తున్నప్పుడు శేఖర్ రెడ్డి గారు ఆయనకు కో డైరెక్టర్గా ఉండేవారు. ఆయన మల్లె మొగ్గలు నాతో యాక్ట్ చేశారు. నేను ఆ టైంలో నన్ను తీసుకోవాలా వద్దా కచోడి క్యారెక్టర్కి, హీరో క్యారెక్టర్కి అన్న దీనిలో సందిగ్ధంలో ఉన్నారు. ఆ టైంలో నేను నాన్నగారిని కలిశాను. నాకు ఆయన చాలా ఇష్టం. ఎన్టీ రామారావు గారితో, సీనియర్ ఎన్టీ రామారావు గారితో ఆయనకున్నటువంటి అనుబంధం, వాళ్ళ మధ్య ఉన్న బాండు అవి నాకు తెలుసు. కాబట్టి రామారావు గారి మీద ఉన్న ఇంట్రెస్ట్తో వెళ్ళి వారిని కలిశాను. సార్ ఇలా సంగతి ఇలా చేయాలనుకుంటున్నాను. యాజ్ డీస్గా ఇందాక మీరు చెప్పిందే రియాక్ట్ అయ్యాను. ఇలా ఏంటంటే ఇట్లా మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేశాను సార్, ఫస్ట్ బ్యాచ్ అండి, ఇలా చేద్దాం అనుకుంటున్నా, ఇలా అనుకుంటున్నారు కచ్చదేవయానిలో అని అంటే, వారు సిఎస్ రావు గారికి ఈ అబ్బాయి టాలెంట్ ఉన్నవాడు, చూస్తే తెలుస్తుంది, ముఖంలో వచ్చి వస్తుంది, మీరు తీసుకోవచ్చు అని చెప్పారు. బా, చాలా కొత్త విషయం, నాకు తెలియదు. ఎస్, ఇప్పటిదాకా చెప్పలేదు నేను. అన్న తర్వాత నాకు ఆ వేషం కన్ఫర్మ్ అయింది హీరోగా. ఆ తర్వాత నాకు యాక్సిడెంట్ అవ్వడం, ఆ వేషాలు కొన్ని మిస్ అయిపోవడం అలా జరిగింది. తర్వాత నేను వేరే రంగంలోకి, రచనా రంగంలోకి ఎంటర్ అవ్వడం అది జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నాన్నగారు నాకు ఫస్ట్ అడిగిన ప్రశ్న అదే, అందుకు చెప్పాల్సి వచ్చింది. ఆయన అలాగే అడిగేవారు, ఆయన అందరినీ 2 పడవల మీద కావాలంటే ఆయన ఎంకరేజ్ చేసేవారు కాదు. దీని మీదే బతుకుతున్నారంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే ఆయన దగ్గర ఇంకొక క్వాలిటీ ఏంటంటే, ఆయన షూటింగ్స్ జరుగుతున్నప్పుడు, మనకు ఆ రోజుల్లో షూటింగ్లప్పుడు 1 o'clockకి బ్రేక్ ఇవ్వాలి, 6కి బ్రేక్ ఇవ్వాలి. ఆ బ్రేక్ ఇవ్వకపోతే వాళ్ళకి ఏదో టిఫిన్ బత్తాలు అని, లంచ్ బత్తాలు అని చెప్పి లైట్ మెన్లకి ఓ 10 రూపాయలు 15 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. అంటే 1 o'clockకి బదులు మీరు 1:20కి ఇచ్చారనుకోండి బ్రేకు, అక్కడ 10 మంది లైట్ మ్యాన్లు ఉంటే 10 రూపాయలు 100 రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అయితే మా నాన్నగారు వాంటెడ్గా 1:20 దాకా తీయటం, 6కి ప్యాకప్ చెప్పకుండా 6:20 దాకా తీయటం. ఎందుకంటే వాళ్ళకి వస్తాయి కొంత 10 రూపాయలు వాళ్ళకి వస్తాయి కదా అని. సో వాళ్ళందరూ కూడా మా నాన్నగారు షూటింగ్ అంటే చాలా ఇష్టపడేవారు అనమాట. అంటే వాళ్ళకి ఇలా ఎక్స్ట్రా వస్తాయి. కొంతమంది 11:59కి బ్రేక్ అంటాడు, ఆ 10 రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందని. సో ఇలాంటి గుడ్ క్వాలిటీస్ అన్నీ మా నాన్నగారి దగ్గర చాలా ఉన్నాయి, ఆయన దగ్గర నేర్చుకున్నది. అదేనండి. సరే, ఇక్కడ నాన్నగారి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. నాన్నగారు, సరే మీరు సక్సెస్ అయ్యారు, నాన్నగారు సంపూర్ణంగా సక్సెస్ అయ్యారు. ఆయన లైఫ్లో ఐడియలీ ఎంతోమందికి ఆదర్శం. ఆయన తమిళ్లో ఎంజీఆర్ గారు, తెలుగులో ఎస్డి లాల్ గారు కార్మికుల గురించి ఆలోచించేటువంటి వాళ్ళు. సక్సెస్ అయ్యారు ఆయన అని మీరు భావిస్తున్నారా? అంటే సక్సెస్ని మీరు డబ్బులతో కొలిస్తే అవ్వనట్టండి, మనిషిగా కొలిస్తే అయినట్టు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. మనిషిగా ఆయన చాలా ఉన్నతమైన, అంతే కదా. ఇప్పుడు డబ్బులతో కొలిస్తే సక్సెస్ కానట్టు, అంతే. అంత బ్యాంక్ బ్యాలెన్స్లు అవి. కానీ ఆయన మమ్మల్ని ముగ్గురిని, వాళ్ళ పిల్లలు ముగ్గురు ఇండస్ట్రీలో ఉండాలని పెట్టారు. మేము ముగ్గురు వాళ్ళ రోజు సక్సెస్ఫుల్గా భగవంతుడి దయ వల్ల ఆయన పేరును కాపాడుకుంటూ వస్తున్నాము. ఆయన తమ్ముడిని తీసుకొచ్చి కెమెరామెన్ చేశారు, ఆయన పెద్ద కెమెరామెన్ అయ్యారు. ఆయన తమ్ముడు పిల్లలు నలుగురు పెద్ద పెద్ద కెమెరామెన్లు బాంబేలో, వాళ్ళు ఆయన పేరు చెప్పుకొని ఉండేవారు. అలాగే ఆయన మీరు చెప్పినట్టు కార్మికుల కోసం ఆ రోజుల్లో తమిళనాడు గవర్నమెంట్తో మాట్లాడి ఫిలిం డైరెక్టర్స్ కాలనీ అని ఎక్కడా లేదు, చిత్రపురి కాలనీ ఇవన్నీ ఇప్పుడు వచ్చినవి. ఇది 74, 75లో
తమిళనాడు గవర్నమెంట్తో మాట్లాడి సినిమా వాళ్ళ కోసం డైరెక్టర్స్ కాలనీ అని ఒక పెద్ద కాలనీ కట్టించారు. అంటే గవర్నమెంట్ కట్టివ్వటం. సో అలాంటి అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది మా నాన్నగారి గురించి తలుచుకుంటారు. అదంతా చాలా పెద్ద సక్సెస్ కదా. టెక్నాలజీ వైజ్ తీసుకుంటే చాలా అడ్వాన్స్డ్గా ఉండేవారు. రామారావు గారికి అత్యంత ప్రీతిపాత్రులుగా ఉన్నారు. విఠలాచార్య గారితో చేశారు ఆయన, పెద్ద పెద్ద వాళ్ళతో చేశారు. సో అవన్నీ తీసుకుంటే కెరియర్ పరంగా అవన్నీ మా దృష్టిలో చాలా సక్సెస్ కింద లెక్క. డబ్బులు దేవుంది, డబ్బులు ఆయన మాకేదో ఆస్తులు కూడబెట్టి ఇచ్చారు, మాకేదో ఇచ్చారు, అవి అనవసరం కదా. ఇప్పుడు ఆయన గుడ్ విల్, ఆయన నేర్పించింది అదే కదా మాకు ఆస్తులు. సో ఆ విధంగా మనిషిగా ఆయన చాలా చాలా సక్సెస్ఫుల్. అవును. సరే, మీరు సీనియర్ ఎన్టీఆర్ గారిని కలిశారా? అయ్యో, నేను అసలు ఇండస్ట్రీలోకి వచ్చే ముందు ఫస్ట్ డే ఆయన దగ్గర తీసుకెళ్ళి మా నాన్నగారు నన్ను ఆశీర్వదించేయించారనమాట. 4ంటికి ఆయన ఇంటికి తీసుకెళ్ళి, ఇలా ఇవాళ నుంచి మా అబ్బాయి ఇండస్ట్రీలో జాయిన్ చేస్తున్నాడు సార్ అంటే ఆయన కాళ్ళ మీద దండం పెట్టి నేను ఆశీర్వాదం తీసుకోగానే, చాలా మంచి పని చేస్తున్నారు మీరు లాల్ గారు, మన పిల్లల్ని మన ఇండస్ట్రీలోనే పెట్టాలి, జనరల్గా ఇండస్ట్రీని అందరూ దూషిస్తుంటారు, యు ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ థింగ్ అన్నారు. మా నాన్నగారికి ముందు నుంచి కూడా ఇండస్ట్రీ మీద చాలా ప్రేమ అండి, అసలు చాలా ఇది. సో ఆయన ఎక్కడ కూడా ఇప్పుడు లేకపోతే 3 పిల్లల్ని ఇండస్ట్రీలో ఎవరు పెడతారండి? ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఇంజనీరు, డాక్టరు అది అవ్వాలి కదా. నన్ను ఇండస్ట్రీలో పెట్టారు, మా చెల్లెల్ని ఇదే ఇండస్ట్రీ, మా తమ్ముడు ఇదే ఇండస్ట్రీ. సో చాలామంది ఇండస్ట్రీలో సంపాదించింది ఇండస్ట్రీలోనే ఇన్వెస్ట్ చేయాలి, దానిలోనే పెట్టాలి, అదే కరెక్ట్ అంటుంటారు. మాటలు అంటారు కానీ నిజంగా చేయరు. బట్ ఈయన చేశారు. అండ్ ఐ విట్నెస్డ్ ఇట్, నేను చూశాను అది. తర్వాత ఆయన వ్యక్తిత్వం సరే, ఎన్టీ రామారావు గారిది కానీ లాల్ గారిది కానీ ఆ వ్యక్తిత్వాలు. ప్రజెంట్ కొత్త హీరోలతో మీరు ఇంటరాక్ట్ అయ్యారు, చేశారు వాళ్ళ సినిమాల్లో. వీళ్ళల్లో మీరు గమనించినటువంటి గుడ్ క్వాలిటీస్ ఏంటండి? ఇప్పుడు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిలో మీరు చూసినటువంటి, పవన్ కళ్యాణ్ గారితో ఎక్కువ రోజులు చేశారు, మీరు గమనించిన గొప్ప క్వాలిటీ ఏంటి ఆయనలో? అంటే గొప్ప క్వాలిటీ అంటే డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ అండి. అంటే వాళ్ళకున్న స్టేచర్కి దీనికి వాళ్ళు సెట్లో బిహేవ్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే సెట్కి రాగానే ఆ కమిట్మెంటు, ఆ డైలాగ్ మీద ఇది ఎలా చెప్పాలి, ఏం చేయాలని ఇది, అలాగే ఇతరుల నుంచే గౌరవం. ఇప్పుడు నా బోటి వాడికి కూడా పిలిపించి మాట్లాడడం, ఇవన్నీ డౌన్ టు ఎర్త్ యాటిట్యూడ్ అండి. అది నాకు బాగా నచ్చింది ఆయన దగ్గర కదా, అందరు నేను చేసిన ఆర్టిస్ట్ దగ్గర అందరి దగ్గర కూడా ఇది లేదు. హెడ్ వెయిట్ అంటాం కదా, జనరల్గా హెడ్ వెయిట్ అనేది నేను చూడలేదు వీళ్ళ దగ్గర. సో డౌన్ టు ఎర్త్ పర్సన్స్, ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా. సో అలా అనిపించింది నాకు. అంటే ఇప్పుడు యూత్ ఎలా ఉన్నారంటే, ఒక షో అప్, నేను ఫలానా, నాకింత, నేను ఇది అనేటువంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళు సైతం ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే కాదండి, భారతదేశ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారిని లైక్ చేస్తున్నారు. ఇంతగా అందరిని అట్రాక్ట్ చేసేటువంటి ఆ స్పెషాలిటీ ఏంటి? అంతే, డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ సార్. అది అన్నారు, కానీ నేను అనేది ఏంటంటే అది యూత్ లక్షణం కాదు. అంటే ఇప్పుడు ఆయన విజయ రహస్యం అదే కదా. ఇప్పుడు అలా చూసుకుంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది సార్. యూత్ ఏమో చెప్పిన మాట విని దైవభక్తిలో ఉండి శ్రద్ధగా చదువుకొని ఇచ్చేస్తే వాళ్ళు అసలు యూత్ కాదు. ఎందుకు అన్న ప్రశ్న ఎంబడేసుకొని తిరక్కపోతే వాడు అసలు యూతే కాదు. అని కార్ల్ మార్క్స్ గారు చెప్పినట్టుగా 25 ఏళ్ల లోపు ఉన్నవాడు కమ్యూనిస్ట్ కాకపోయినా, 25 ఏళ్ళు దాటినవాడు క్యాపిటలిస్ట్ కాకపోయినా వాడి వ్యక్తిత్వాన్ని అనుమానించాలంటాడు. అలాగా ఈ రకమైనటువంటి ఒక ఈగో, అహంకారం, ఒక ఇది పొగరు, విగరు లేనివాడు యూత్ కాదు. ఇప్పుడు నేను అలా ఉన్నప్పుడు మీరు అలా ఉంటేనే నేను లైక్ చేస్తా, లైక్ మైండెడ్. కానీ డౌన్ టు ఎర్త్ ఉన్న బిహేవ్ చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారిని దేశవ్యాప్తంగా ఉన్న యూతే ఎక్కువగా ఆరాధిస్తున్నారు, తమ ఐడియల్ హీగా తీసుకుంటున్నారు. ఏంటది? ఆ అట్రాక్షన్ ఏంటి? ఎలా కనెక్ట్ అయ్యాడు ఆయన యూత్కి? అంటే అది చాలా పెద్ద సబ్జెక్టు. నా బోటి వాడు చెప్పేంత స్తోమత ఉందో లేదో కూడా తెలియదు నాకు యాక్చువల్గా. అంటే నేను ఆయనతో ట్రావెల్ చేసింది ఆ 15 రోజులు షూటింగ్లోనే.
నా దగ్గర నేను చూసినప్పుడు మాత్రం ఆయన చాలా డౌన్ టు ఎర్త్గా ఉండి అందరినీ కలిసి అందరితో కలుపుకొని మాట్లాడడం, అట్ ది సేమ్ టైం వెరీ ఫోకస్డ్, యాక్టింగ్లో అంత ఫోకస్డ్గా ఆ షార్ట్ అంటే ఆ పెద్ద పెద్ద షార్ట్స్ ఆ సినిమాలో ఆ షార్ట్స్ అన్నీ కూడా ఫోకస్డ్గా యాక్ట్ చేయటం, ఇవన్నీ నేను గమనించాను యాక్చువల్గా. ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు ఇవాళ రేపు యూత్ అన్నప్పుడు కరెక్టే మీరు చెప్పినట్టు. యూత్ అంటే ఇవాళ రేపు యూత్ ఏంటంటే అంత సిన్సియర్గా అంత డౌన్ టు ఎర్త్ ఉండి అలాగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళని నేను చాలా తక్కువ మందిని చూశాను. వాళ్ళని అసలు యూత్ అనం. అంటే వాళ్ళు ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే వాడు ఒక సినిమాకే అతను ఏదో పెద్ద స్టార్ అయిపోయాను అనుకోని ఫీల్ అవటం, చాలా యాటిట్యూడ్ చూపించటం, ప్రెస్ కాన్ఫరెన్సెస్లో కూడా చాలా ఏదో యాటిట్యూడ్ చూపిస్తేనే అతను పెద్ద హీరో అనుకుంటారని పిచ్చ పిచ్చ యాటిట్యూడ్లు చూపించడం. వీళ్ళందరూ ఏంటంటే తొందరగా వాషౌట్ అయ్యే బ్యాచ్ ఇదంతా. లాంగ్ లాస్టింగ్ ఉండదు. అంటే లాంగ్ లాస్టింగ్ ఉండే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే దగ్గర 25 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్న మనిషి ఆయన. అన్ని సంవత్సరాలు అంత లాంగిటిటీ ఉంది అంటే ఏదో క్వాలిటీ లేకుండా ఉండరు కదా సార్. ఒక్క సినిమా 2 సినిమాలు ఫెయిల్ అయితే ఆ హీరోని మర్చిపోతున్నటువంటి రోజుల్లో 9 కంటిన్యూస్ ఫ్లాప్స్ ఇచ్చిన తర్వాత ఒక్క హిట్ వచ్చేటప్పటికి అంతకు ముందు లేనంత వచ్చింది. అది నాకు అర్థం కాని విషయం. ఏంటి ఏది కనెక్ట్ చేస్తుంది ఆయన్ని యూత్కి? ఏదో ఆరా మరి అంటే తపన ఉందండి ఆయన దగ్గర. అయితే తపన వర్క్ చేసేటప్పుడు అయితే ఆ తపన చూశాను నేను. ఇలా చేయాలి అలా చేయాలి ఆ తపన ఉంది. అంటే ఎంపతి బాగా వర్కౌట్ అవుతుంది అంటారా? ఏమో మరి అంతే. ఆయనలో తాము ఏదైతే ఉండాలని అనుకుంటున్నారో అది ఆయనలో చూడడం లాగా జరుగుతుంది. అలాంటిది ఉండొచ్చు. ఇప్పుడు సినిమా హీరోని అట్టాగే కదా మనం ఆరాధిస్తాం. ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మనలో ఏమి లేదో అందులో చూసి మనం మురిసిపోతూ ఉంటాం. అదే సేమ్ రియల్ హీరోయిజం అనమాట. ఓ సార్, మీరు ఎన్టీఆర్తో యాక్ట్ చేశారా? చేశాను. అదే భలే మాస్టర్ అని 67 అప్పుడు నాకు గుర్తులేదు. నేను అప్పుడు 5th స్టాండర్డ్ 6th స్టాండర్డ్. అప్పుడు మా నాన్నగారి డైరెక్షన్ దానికి. ఆయన టీచర్గా ఉండి ఆయన దగ్గర స్టూడెంట్స్ అనమాట. రాజ్బాబు గారు, నేను, మా చెల్లెలు, ఇంకొక 2 పిల్లలు, మేమందరూ స్టూడెంట్స్ లాగా ఏదో సినిమాలు చేసాం. జూనియర్ ఎన్టీఆర్ గారితో చేశారా? లేదు, చేయలేదు సార్. చేయలేదు. అదృష్టం రాలేదు. వస్తాయి సార్, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఆ పాత్రలు కొన్ని మీకోసం డిజైన్ చేయబడినాయి. అది క్లియర్గా అర్థమైపోతుంది. దేవుడి తర్వాత ఇప్పుడు మీరు పాత్ర చేస్తున్నప్పుడు మీకు డైరెక్టర్ కొన్ని సజెషన్స్ ఇస్తారు. ఇలా అండి, కెమెరామెన్ ఏమో సార్ మీరు ఆ యాంగిల్లో ఉండండి అని అంటుంటారు. ఇవన్నీ మీకు తెలిసినవే. ఇవి మీకు ఇంకొకళ్ళు చెప్తున్నప్పుడు మీ మనోభావాలు ఎలా ఉంటాయి? లేదు, నేను షూటింగ్కి వెళ్తే నేను డైరెక్టర్ని, కెమెరామెన్ని, ఎడిటర్ని ఇవన్నీ ఇంట్లో పెట్టేసేసి వెళ్తాను. ఆడికి వెళ్ళి ఒక స్టూడెంట్ లాగానే ఆ సీన్ ఏంటిని చదువుకొని నేను కెమెరామెన్గా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేసేవాడిని, ఆ రోజు సీన్ చూసుకొని నేను ఎలా తీస్తానని ఊహించుకునేవాడిని. సో ఊహించుకుంటుండగా వాళ్ళు తీస్తుంటారు. అది చూసినప్పుడు నేను అనుకున్నట్టు కాకుండా బెటర్గా తీస్తుంటే నాకు ఎడ్యుకేషన్. అది బెటర్గా తీయటం లేదంటే నాకు కొంచెం తపన ఉండేది. అరే అంత రాంగ్ తీస్తున్నారు, లెఫ్ట్ రైట్లు మారిపోతున్నాయి, ఇట్లా తీస్తున్నారు అని కొంచెం తపన పడేవాడిని. ఆ తపన పడిపోయి అక్కడ చూపించుకోలేకపోయేవాడిని. ఇంటికి వచ్చి మా ఆవిడతో చెప్తే నీకెందుకయ్యా, నువ్వు ఆర్టిస్ట్, వాళ్ళు ఏం చెప్తే అది నీకెందుకు అని చెప్పి మా ఆవిడ కొంచెం బ్రెయిన్ వాష్ చేసి పంపించేది. సో ఇక వాళ్ళు ఏం అడిగితే అది చేసేవాడిని. కొంత నాకు తెలిసి కూడా రైట్ లెఫ్ట్లు రాంగ్ ఉన్నా ఏమున్నా, ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్లో ఏముందో వాళ్ళు ఇప్పుడు మనం తీసేదంతా కూడా వాడరు కదా ఇప్పుడు. సో వాళ్ళ కాన్సెప్ట్ ఏంటో దాన్ని తగ్గట్టు నేను మలుచుకొని నేను చేసేసేవాడిని అనమాట. ఓకే సార్, ఇప్పుడు మీరు ఒక ప్రముఖ ఛానల్లో ప్రతి సీరియల్కి పైలట్ ఎపిసోడ్స్ మీరు డైరెక్ట్ చేయడం జరుగుతుంది. అది వాళ్ళకు సెంటిమెంట్ కావచ్చు, మీ టాలెంట్ మీద, మీ సమర్థత మీద వాళ్ళకున్న నమ్మకం కావచ్చు, వాట్ ఎవర్. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రాజెక్ట్ని ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ మీరు చేసే అవకాశం ఉందా? అంటే నేను చేయగలుగుతాను సార్. ఇంతకుముందు చేశాం కదా, ఈటీవీలో చేస్తున్నప్పుడు సీరియల్స్ అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసాం. కానీ ఇవాళ ఏంటంటే ట్రెండ్ మారిపోయి ఏంటంటే అవుట్పుట్ ఎక్కువ కావాలి, ఛానల్ గొంతెమ్మ కోరికలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళు ఇంత డబ్బులో ఇంత చూపించాలి, సో ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. నేను ఆ ప్రెషర్ అంతా తీసుకోలేను. మీరు అన్నట్టు పైలట్స్ చేయడానికి అవకాశం ఏంటంటే, పైలట్ అనేది మేము మా రోజుల్లో పనిచేసినట్టే
ఒక ఎపిసోడ్ 30 నిమిషాలు 5 రోజులు 7 రోజులు తీస్తాం, డీటెయిల్డ్గా వర్క్ చేస్తాం, క్యారెక్టరైజేషన్ కానివ్వండి, షార్ట్స్ కానీ అన్ని డీటెయిల్గా చేస్తాం. కాబట్టి నాకు ఒక మనస్తృప్తి ఉంటుంది ఆ ఎపిసోడ్ తీయటానికి. ఫర్దర్ ఎపిసోడ్స్కి అలా తీసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఒక రోజులో 2 ఎపిసోడ్లు చేయాలి, 3 ఎపిసోడ్లు చేయాలన్నప్పుడు అది ఐ కాంట్ డూ. ఇంకోటి ఏంటంటే నేను ప్రిపేర్ అయ్యి ఇప్పుడు సీన్కి నేను ఇంట్లో ప్రిపేర్ అయ్యి ఇలా చేయాలి, దీనికి ఇది కావాలి, ఈ ఐటమ్స్ కావాలి అని ఆ ప్రిపరేషన్కి టైం ఉండదు అందులో. ఇప్పుడు చేస్తున్న డైలీ సీరియల్స్కి పొద్దున మన స్పాట్కి వెళ్ళిన తర్వాతే సీన్ వస్తుంది. ఆ సీన్ చదువుకొని అప్పటికప్పుడు దాన్ని ఇంప్రొవైజ్ చేసి చేయటానికి లేదు, ఇంప్రొవైజ్ కూడా చేయటానికి లేదు, యాస్టీస్ తీయాలి. సో ఇవన్నీ ప్రిపరేషన్స్కి వాటికి కూడా స్కోప్ లేదు కాబట్టి మెకానికల్ అయిపోతుంది. అది మెకానికల్గా ఆ సీన్ తీసుకోగానే ఏదో ముందు ఒక ట్రాలీ వేసుకోవాలి అని చెప్పి ట్రాలీ వేసుకుంటుండగా అన్ని ఇప్పుడు నా క్రియేటివిటీ ఏమి ఉండదు అక్కడ. ఆ సీన్ని ఏదో విధంగా తీసి ఇచ్చేయాలి, తీసి ఇచ్చేస్తే మళ్ళీ అతను ఎవరో ఎడిటింగ్ చేసుకుంటాడు, ఎవరో మ్యూజిక్ వేసుకుంటారు, నాకు వాటితో అసలు ప్రమేయమే ఉండదు. బట్ నా స్టైల్ ఏంటంటే నేను ఆ సీన్ ముందు ప్రిపేర్ అవ్వాలి, దాన్ని ఎలా తీయాలని నేను అనుకోవాలి, దాన్ని ఎలా డివైడ్ చేయాలి, దానికి కాస్ట్యూమ్స్ ఏంటి, లొకేషన్ ఏంటి, స్పెషల్ ప్రాపర్టీస్ ఏంటి, మ్యూజికల్గా ఎలా తీయాలి, దాన్ని ఎడిటింగ్లో ఏమేమి మెరుగులు చేర్చాలి, స్పెషల్ ఎఫెక్ట్స్ ఎక్కడ వాడాలి, అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ నాకు దాని మీద పట్టుంటేనే నేను చేయగలుగుతాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే జస్ట్ అక్కడికి వెళ్ళి ఒక పోస్ట్ మ్యాన్ లాగా ఆ ఇచ్చిన సీన్ ఏదో 4 యాంగిల్స్లో తీసి ఇచ్చేసి వచ్చేయటం అనమాట. అది నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, పైగా ప్రెషర్ ఎక్కువ. ఎందుకంటే ఇది ఉంటుంది కమిట్మెంట్, సాయంత్రం లోపల అయిపోవాలి. దీనికి ఏంటంటే ఆర్టిస్టులు పాపం హ్యాపీగా ఉంటారు, రాత్రి 9-10 దాకా చేయటం, అది అవ్వకపోవటం, వాళ్ళని సతాయిస్తూ. అది నా వర్కింగ్ ప్యాటర్నే కాదు. నేను ఆర్టిస్టులను చాలా కంఫర్టబుల్గా ఉంచి వర్క్ చేయాలనేది నా ఫస్ట్ నుంచి నాకు నా యొక్క స్కూల్. అంటే మా గురువుగారు రాఘవేంద్రరావు గారి స్కూల్ అది. ఆర్టిస్ట్ వస్తే పొద్దున వస్తే ఫ్రెష్గా రాగానే క్లోజ్ షాట్లు తీయటం, అతను టైర్డ్ అయ్యే లోపల ప్యాకప్ చేసి పంపించేయాలి, 5-5:30కంతా వైండప్ చేసేయాలి. ఏదైనా నైట్ ఎఫెక్ట్లు కంపల్సరీ అయితే ఏదైనా 6 to 9 కొన్ని. అది మా గురువుగారు అయితే రాత్రులే దొంగతనాలు చేయాలా, పగలు చేయకూడదా అని అవి కూడా పగలే తీస్తారు ఆయన, రాత్రులు తీరు. అలాగా ఆర్టిస్టులను ఇబ్బంది పెట్టకుండా తీయాలి. ఎందుకంటే మనం ఎంత కష్టపడి ఎంత రాసుకొని ఏం చేసినా రేపు స్క్రీన్ మీద ప్రొజెక్ట్ అయ్యేది వాళ్ళ ద్వారానే కదా. వాళ్ళని ఇబ్బంది పెట్టి రాత్రి దాకా పని చేయించుకొని వాళ్ళు అన్హ్యాపీగా వాళ్ళు కూడా ఇక మెకానికల్ అయిపోతున్నారు. వాళ్ళు ఏం చెప్తే అది విని చెప్పటం. ఇప్పుడు వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా చాలా తగ్గిపోయింది కదా సార్. సో ఆ టైప్ ఆఫ్ మెకానికల్ వర్క్ చేయటం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను చేయట్లేదు. ఇప్పుడు వెబ్ సిరీస్ అవి మొదలవుతున్నాయి. అందులో ఎవరైనా మంచి టేస్ట్ ఉన్న నిర్మాత బాగా చేయాలి, ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవ్వాలి, బాగుండాలి అని వస్తే తప్పకుండా చేయటానికి నేను ప్రిపేర్డ్గా ఉంటాను. వండర్ఫుల్ సార్. ఇప్పుడు ఇంకొక ఇది, నాన్నగారి వారసత్వం మీరు తీసుకున్నారు, నిలబడ్డారు, నిరూపించారు. మీ వారసత్వం కొనసాగుతుందా? అయ్యో తప్పకుండా అండి. ఇప్పుడు నా బిడ్డలు ఇద్దరు కూడా ఇదే ఫీల్డ్. ఇప్పుడు మా పెద్ద అబ్బాయి ఉన్నారు, ఆయన చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ప్రొఫెషన్ ఆయనకి, దాని మీద మక్కువ అతనికి. అబీద్ భూషణ్ తను బీటెక్ చేసి ఆర్టిస్ట్గా కొనసాగుతున్నాడు. అట్ ది సేమ్ టైం తను డైరెక్ట్ చేస్తాడు, రైటర్ కూడా మంచి రైటరు. తను నా క్వాలిటీస్ ఏమన్నాయో దానికంటే బెటర్ ఉన్నాయి, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. తను వెబ్ సిరీస్ అవి డైరెక్ట్ చేస్తుంటాడు. సో ఈ ఫీల్డ్లో ఆర్టిస్ట్గా కొద్దిగా ఇంకా బ్రేక్ రాలేదు, కానీ టెక్నీషియన్గా డైరెక్టర్గా ఈ ఫీల్డ్లో కొన్ని సీరియల్స్ అవి చేస్తున్నాడు. హీఈస్ ఆల్సో బిజీ. మా రెండో అబ్బాయి విజువల్ ఎఫెక్ట్స్ సీనియర్ క్రియేటివ్ హెడ్, మెడ్రాస్లో పెద్ద కంపెనీలో పెద్ద సినిమాలకి తను విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ అనమాట. వండర్ఫుల్. ఇప్పుడు దేవరా కానివ్వండి, ఆదిపురుషు, ఇవన్నిటి కూడా వాళ్ళ కంపెనీ చేశారు. ఇతను అక్కడ సీనియర్ క్రియేటివ్ హెడ్. తను ఇదే ఫీల్డ్, విజువల్ ఎఫెక్ట్స్ ఫీల్డే. వండర్ఫుల్. అబిద్ తను ఆర్టిస్ట్గా కొన్ని వెబ్ సిరీస్ చేశాడు, ఫిల్మ్స్ అవి కూడా చేశారు తను. ఆర్టిస్ట్గా చేశారు, చాలా చేశాడు. వెబ్ సిరీస్ కొన్ని డైరెక్ట్ చేశాడు, ఆర్టిస్ట్గా కూడా చేశాడు, డైరెక్ట్ కూడా చేశాడు. ఇక్కడ నాన్నగారు మీకు ఒక విషయం చెప్పారు, ఇది ప్రొఫెషనల్గా ఆర్టిస్ట్గా ఉంటే నేను హెల్ప్ చేస్తాను, అలాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. మీరు ఇందాక అన్నారు, నేను ఆర్టిస్ట్గా నేను ట్రై చేయనండి, అభిమానంతో అడిగితే చేస్తాను, లేదు అని అంటే నేను టెక్నీషియన్గానే ఉంటాను, ఎందుకంటే అది నా ప్రొఫెషన్ అన్నారు. మీ నాన్నగారు మీకు చెప్పిన విషయాన్ని మీరు మీ అబ్బాయికి చెప్పారా? అయ్యో తప్పకుండా అండి చెప్పారా? అయ్యో ఏమన్నాడు? మా అబ్బాయి కూడా అంతే కదా. ఇప్పుడు తను
కొంతమంది ఫ్రెండ్స్ ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళనే ఎంకరేజ్ చేస్తుంటాడు ఎక్కువగా తన ప్రాజెక్ట్స్. తను అలా చేస్తున్నాడు. తను ఆర్టిస్టా టెక్నీషియనా? అంటే అంటే ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి ఆర్టిస్ట్గా తను ఫస్ట్ ఆర్టిస్ట్గానే చేశాడు చాలా సంవత్సరాలు. చేస్తుండగా చాలా గ్యాప్స్ వస్తున్నాయి మధ్యలో. గ్యాప్స్ వస్తున్నప్పుడు మేమే అనమాట, ఏదో ఒకటి చేస్తుండాలి నాయన నువ్వు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఒక్కటే కాదు కదా, ఇప్పుడు మీరు రేపు వచ్చి మాది ఒక సీరియల్ చేస్తున్నామండి, కొన్ని స్టిల్స్ తీయాలి వస్తారా అంటే వచ్చేస్తాను నేను. ఏదో ఒక అంటే సినిమాకి సంబంధించింది ఏదైనా చేయడానికి సినిమాకి సంబంధించింది. సో ఇదేంటంటే ఇప్పుడు ఆర్టిస్ట్గా చేస్తున్నాడు, కానీ చిన్న చిన్న గ్యాప్స్ వస్తున్నాయి అతనికి. గ్యాప్స్ వస్తున్నప్పుడు అతని దగ్గర లోపల రైటింగ్ టాలెంట్ అది కూడా ఉంది. సో కొంతమంది ఇలాగా కొన్ని వెబ్ సిరీస్ చేయడానికి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి చేద్దామన్నప్పుడు అది కూడా ట్రై చేయి నువ్వు, ఎందుకంటే టెక్నీషియన్ కదా. ఇప్పుడు మా బ్లడ్ టెక్నీషియన్ బ్లడ్, వాళ్ళ ఇంకొక తాతగారి బ్లడ్ ఏమో ఆర్టిస్ట్ బ్లడ్. సో ఏదో ఒక బ్లడ్ నీకు పనికి వస్తుంది కదా అని మేమే ఎంకరేజ్ చేసి అతన్ని చేసాం. సో అలాగ అతను 2 చేస్తున్నాడు. టెక్నీషియన్గా చేయటం వల్ల ఇంకొక 10 మందికి అవకాశం కల్పించే ఇదవుతుంది. ఆర్టిస్ట్గా అయితే అతను ఒక్కడే చేస్తాడు, కానీ ఇలా టెక్నీషియన్గా చేయబట్టి తన ఫ్రెండ్స్లో 10 మందికి అవకాశం కల్పించటం, తన ఫ్రెండ్స్ని ఆర్టిస్టులుగా పెట్టడం, తన ఫ్రెండ్ ఎవరైతే కొంచెం ఎంకరేజ్మెంట్ లేదో అలాంటి వాళ్ళని మ్యూజిక్ డైరెక్టర్లుగా పెట్టుకోవటం, ఇలా అన్నీ చేస్తున్నాడు అనమాట. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. సరే, ఒక మాట అన్నారు, ఒక తాత నుంచి టెక్నికల్ అంటే టెక్నీషియన్గా ఉన్న బ్లడ్, ఇంకొక తాత నుంచి ఆర్టిస్ట్గా ఉన్న ఆ జీన్స్ తనకు వచ్చినాయి. ఆర్టిస్ట్గా ఉన్నటువంటి ఆ తాతగారు స్వర్గీయ నాగభూషణం గారు, మహానుభావులు, గొప్ప మానవతావాది, సహృదయులు అండ్ గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఇక్కడ ఆయన ఫ్యామిలీతో మీకు అక్వైంటెన్స్ ఎలా వచ్చింది? అంటే మా బావమరిది సురేంద్ర నేను క్లాస్మేట్స్. సో అందుకోసం తను నేను ఆల్మోస్ట్ ఒకే చోట ఉంటుండేవాళ్ళం. సో మీ ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్ళటం రావటం, కలిసి ట్యూషన్లకి వెళ్ళటం, నేను వాళ్ళ ఇంట్లోనే ఉండటం, వాళ్ళ అమ్మగారు నన్ను తన సొంత బిడ్డలాగా చూసుకోవటం. సో అలాగమ్మ ఆవిడ నాకు 2వ తల్లి అనమాట ఆవిడ. సో వాళ్ళ ఇంట్లోనే ఉంటూ పెరుగుతూ వచ్చాను అనమాట. అలాగా కుటుంబంతో అక్వైంటెన్స్ అనమాట. ఆయనతో పెద్దగా నాకు ఇది ఉండేది కదండి, ఎందుకంటే ఆయన చాలా బిజీ అప్పటికి. ఆయన ఎప్పుడు వెళ్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. నాకు మా అత్తగారు, నేను కూడా పొద్దున వెళ్తే మా బావమరిదిని తీసుకొని స్కూల్కి వెళ్ళిపోవటం, మళ్ళీ రావటం, మళ్ళీ ఏదో ట్యూషన్కి వెళ్ళటం, అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో కొంచెం సేపు ఉండి మళ్ళీ మా ఇంటికి రావటం, ఇదే కదా రొటీన్ జరుగుతుంటుంది. నేను వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు వచ్చేవారు. సో అంత అక్వైంటెన్స్ లేదు మాకు. నేను ప్రేమించుకున్న తర్వాత మాకు పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఆయన పాత్ర అందులో ఇన్వాల్వ్ అయ్యింది. ఆయన వచ్చి మంచి చెడ్డలు అవన్నీ తెలుసుకొని ఆయన అంగీకారం ఇవ్వటం అవన్నీ తర్వాత జరిగినాయి అనమాట. అంటే మనకు టీవీ సీరియల్స్లో మగ పాత్రలు ఎలా ఉంటాయంటే చిట్ట చివరిలో వచ్చి ఓకే నాకు ఇష్టమే అంటే అలా వచ్చారనమాట సార్. అలా వచ్చారు. ఆ తర్వాత ఆయన లేటర్ పార్ట్ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఆయన కూడా హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత తరచూ మా ఇంటికి రావటం, వెళ్ళటం, నాతో బాగా క్లోజ్గా ఉండటం. ఆ తర్వాత ఆయన పేరుతోనే నేను ఒక సీరియల్ ఆయన డైరెక్షన్లో దూరదర్శన్లో అప్లై చేస్తే అది ఓకే అవటం, ఆ ఎపిసోడ్కి ఆయన డైరెక్ట్ చేయటం, ఒక ఎపిసోడ్కి అందులో ఆయన యాక్ట్ చేశారు కూడా. ఆయన, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, బాబు మోహన్ గారు, నరసింహరాజు గారు, వీళ్ళందరూ కలిసి ఒక ఎపిసోడ్ చేశారు, దానికి ఆయన డైరెక్ట్ చేశారు. సో ఆ విధంగా ఆయన మాతో చాలా ప్రేమగా ఉండేవారు లాస్ట్ డేస్. సార్ ఇన్ని మీ గురించి 99 ప్లస్ పాయింట్స్ జనంలో ఉన్నాయి సార్, వాళ్ళ దృష్టిలో. బట్ ఒక చిన్న ఒకే ఒక 1% ఒక నింద కూడా ఉంది. బహుశా ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరు అడిగి ఉండరు. బట్ నాకేంటంటే నా మనసు అది విన్నప్పటి నుంచి చాలా బాధగా ఉండి అడగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఏంటంటే మీరు ఎదుగుతున్న క్రమంలో ఒక నిచ్చెనలాగా ఉపయోగపడాలని మీరు నాగభూషణం గారి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అనేటువంటిది ఒక నింద. అదేనా నింద? అసలు కాదండి అలాగా. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను ఈ ఫీల్డ్కి వచ్చే ముందే మా ఆవిడతో నాకు పరిచయం. అంటే 74, 75 నుంచే మేము ఇద్దరం ఉన్నాం. మాకు పెళ్ళి మెడ్రాస్లో అయింది. అప్పటికి ఈ ఫీల్డే లేదు కదా, పెళ్ళి అయిపోయింది. అప్పుడు నేను సినిమాల్లోనే ఉన్నాను. ఆ తర్వాత మా సిస్టర్ ఇక్కడ షిఫ్ట్ అయ్యి దూరదర్శన్లో
సారీ దూరదర్శన్లో ఎంప్లాయ్ అయిన తర్వాత Employee. మా నాన్నగారు అంతా షిఫ్ట్ అవటం, మా నాన్నగారు ఇక్కడికి వచ్చిన తర్వాత వీడొక్కడే అక్కడ కష్టపడుతున్నాడు, వీడిని కూడా ఎట్టాగన్నా ఇక్కడ పిలిపించాలి అని చెప్పి ఆయన తాపత్రయం. ఆయన ఇక్కడ ఏదో ఎస్ఐటి టెలిస్కూల్ ప్రోగ్రాంలో చిన్న కెమెరామెన్ పోస్ట్ ఉంటే దానికోసం నన్ను ఇక్కడికి ఒక ఎర వేశారు, వీడు ఇక్కడికి వచ్చేస్తాడని ఎర వేసి పిలిపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక ఈ వీడియో అవన్నీ చూసిన తర్వాత నేను కొంచెం టెంప్ట్ అయ్యి ఇక్కడ ఉండిపోయాను. అక్కడి నుంచి అలాగే దూరదర్శన్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాయి. సో దూరదర్శన్ ఫస్ట్ సీరియల్ నుంచి నేను వర్క్ చేయటం అలాగ మొదలైంది తప్ప వాళ్ళ నాన్నగారు నేను ఎక్కడ వాడుకోలేదు. యాక్చువల్గా అది ఆయన ఎక్కడ నాకు బాగా ఉపయోగపడ్డారంటే ఒక విషయంలో చాలా ఉపయోగపడ్డారు నాకు ప్రత్యక్షంగా. అంటే ఆ రోజుల్లో టెలిఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్ పరికరం అండి. టెలిఫోన్ ఆ రోజుల్లో సర్వసాధారణంగా ఎవరికి వచ్చేది కాదు. ఉండేది కాదు. మనం అప్లై చేస్తే 7 ఏళ్ళకో 8 ఏళ్ళకో వస్తుంది. కానీ నేను దూరదర్శన్లో సీరియల్స్ అప్పటికే చేస్తున్నప్పుడు నాకు ఈ కమ్యూనికేషన్ కొంచెం కష్టమయ్యేది. ఎందుకంటే ఫోన్ లేదు కదా. నేనేమో తిలక్ నగర్లో ఉండేవాడిని అండి, రామంతపూర్ దగ్గర. సో నన్ను కమ్యూనికేషన్ చేయడానికి ప్రాబ్లం అయితే మా ఆవిడ ఏం చేసిందంటే వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్నగారిని తీసుకొని టెలిఫోన్ భవన్కి వెళ్ళి, అప్పటికి ఆయన టెలిఫోన్ భవన్లో ఆయన చూడగానే అందరూ చాలా మర్యాద ఇచ్చి నించున్నారు. ఆయన అప్పుడు వెళ్ళి మా అల్లుడికి ఇలా ఫోన్ కావాలయా అని ఆయన ద్వారా చెప్పిస్తే సాయంత్రానికంతా మా ఇంటికి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ రాబట్టి నాకు ఈ కమ్యూనికేషన్ ఎక్కువైందండి, ఈజీ అయింది. సో దానివల్ల కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చినాయి మాట వాస్తవమే. కానీ దానివల్ల అంటే నా యొక్క టాలెంట్ ఇది కూడా ఉంటాయి కదా సార్. సో ఆ విధంగా ఆయన నాకు నా వృత్తిలో నన్ను కొంచెం ఫాస్ట్గా పైకి రావడానికి ఆ ఫోన్ అనేది దానికి కూడా ఫుల్ క్రెడిట్ మా ఆవిడకి ఇవ్వాలి. తన బ్రెయిన్ చైల్డ్ కదా. మా నాన్నగారిని తీసుకెళ్తే ఇలా ఫోన్ వస్తుంది అని. ఇప్పుడు మా నాన్నగారిని తీసుకెళ్తే వచ్చేది కదా, ఎందుకంటే ఆయన టెక్నీషియన్. ఆయన పెద్ద గుర్తుపట్టేవారు కదా. వస్తా సార్, పంపిస్తాను సార్, 1 yearలో వస్తుంది అని చెప్పేవారు. ఆయన వెళ్ళబట్టి ఇమ్మీడియట్గా వచ్చింది నాకు. ఆయన అలా వెళ్ళగానే సాయంత్రానికంతా ఫోన్ వచ్చింది అనమాట. ఫేస్ వాల్యూ అది అర్థమైంది కదండి. వారు ఇక్కడికి రాకముందే వివాహం అనేది జరిగింది. కాబట్టి దయచేసి ఇలాంటి నిందల్ని నమ్మద్దు. ఇంకోటి మనకి ఆ రోజుల్లో మీరు కూడా దూరదర్శన్ ప్రోగ్రామ్స్ అవి మనం చేశాం కాబట్టి కలిసి, అప్పుడంతా మనం అందరూ కూడా ఎవరు కూడా ఒకళ్ళని తొక్కేయాలి ఒకళ్ళు ఆ భావన ఎవరికి ఉండేది కదా. ఎవరికి అందరూ ఎథిక్స్తోతే చేశాం మనం. అవునండి. ఇప్పుడు ఆ రోజుల్లో మనకి దూరదర్శన్లో కొత్త సీరియల్స్ వచ్చేటప్పుడు కన్సర్న్ లెటర్స్ అని తీసుకునేవారు. అవును. సో కెమెరామ్యాన్, మ్యూజిక్ డైరెక్టర్ కంపల్సరీ కన్సర్న్ లెటర్స్ ఉండేవి. సో నా దగ్గరికి వచ్చి ఎంతోమంది, అసలు ఎంతమంది తీసుకున్నారో అంతమంది కన్సర్న్ లెటర్స్ తీసుకున్నారు. తీసుకొని అవన్నీ అప్రూవ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సౌకర్యంగా ఎవరైతే ఉంటారో వాళ్ళతో పని చేయించుకున్నారు. అందరూ నా దగ్గరికి రాలేదు మళ్ళీ. సో అదంతా నేను అసలు పట్టించుకోలేదు. నేను అలాంటి బాపత్ అయితే ఆ తర్వాత వాళ్ళందరినీ కంపల్ చేసి మీరు నా లెటర్ తీసుకొని ఓకే అయింది నాతోనే చేయించుకోవాలని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో చేసిన కెమెరామెన్లు అందరూ కూడా ఒక చోటా కానీ, సురేందర్ రెడ్డి గారు కానీ, వీర్రాజు గారు కానీ, రాజు గారు కానీ, ఆసియం మన రాజు గారు పిఆర్కే రాజు గారు కానీ, వీళ్ళందరూ కూడా మేమందరం కూడా బ్రదర్స్ లాగా ఒకళ్ళొకళ్ళు చాలా కోఆపరేట్ చేసుకొని వర్క్ చేసేవాడు. మా పెద్ద అని మర్చిపోయాను. మా పెద్ద వీళ్ళందరూ కూడా మేమందరం కూడా ఒక ఫ్యామిలీ లాగే ఉండేవాళ్ళం. మీ ప్రాజెక్టు మీది, నా ప్రాజెక్ట్, అంతేగాని ఒకళ్ళని తొక్కి ఒకళ్ళ వాళ్ళు కూడా ఎప్పుడు నా గురించి అట్లా అనుకున్నది లేదు. నేను వాళ్ళ గురించి ఎప్పుడు అనుకున్నది. ఇంకా కలిసి మనలాగా కలిసి చేయాలి అని తాపత్రయం ఎక్కువ ఉండేది. అవును అవును అవును. వాళ్ళు చెడగొట్టాలని అసలు ఎప్పుడు లేదండి ఆ రోజుల్లో, అలా లేదు అసలు. సార్ ఇక్కడ ఆ రోజుల్ని చూస్తున్నారు, ఈ రోజుల్ని చూస్తున్నారు, మీకు ఏమనిపిస్తుంది? అంటే నా ఉద్దేశం ఏంటంటే జనరల్ క్వశ్చన్ కాదండి ఇది. ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది. మీరు కింద నిల్చొని కొండపైన ఉన్న వ్యక్తిని చూస్తే 6 అడుగుల మీలాంటి ఆజానుబాబు కూడా మరుగుజ్జులా కనపడతారు. కొండ మీద నుంచి కింద చూస్తే ఒక టోటాలిటీ కనబడుతుంది. మనిషి అసలు ఏంటి వ్యక్తిత్వం అనేది అంటే కొండ కింద నుంచి చూడాలి, కొండ పైనుంచి చూడాలి. మీరు ఇండస్ట్రీని ఆ విధంగా ఫస్ట్ డే 1 నుంచి ఈ రోజు వరకు చూస్తూ వస్తున్నారు. కరెక్ట్గా చెప్పాలంటే ప్రభు గారు మహానుభావులు, ఆయన తర్వాత అంత సీనియర్ మీరే టీవీ ఇండస్ట్రీలో. మీకు ఎలా ఉంది ఇప్పుడు వర్క్ చేయడం ఎలా ఉంది? ఆర్టిస్టుల కోఆర్డినేషన్ కానీ, కోఆపరేషన్ కానీ, లేకపోతే టెక్నీషియన్స్ కానీ, ప్రొడక్షన్ కానీ. మొన్న శుభలేఖ సుధాకర్ గారిని ఇది చేసినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, మన సుబ్రాయ్ శర్మ గారు కానీ, ఆ రోజుల్లో 3 రోజులకు ఒక ఎపిసోడ్ చేసేవాళ్ళం, ఈరోజు ఒక రోజుకు 3 ఎపిసోడ్లు చేయాల్సి వస్తుందని అన్నారు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే ఆ రోజుల్లో అంటే ఆ రోజులని కాదు, నేను
ఫస్ట్ స్టార్ట్ చేసిన రోజుల్లో ఏంటంటే మీరు అన్నట్టు కలెక్టివ్గా ఉండేదండి అంతా. ఇప్పుడు డైరెక్టర్ గారు స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత కెమెరామెన్ నేను చూసుకోవటం కానివ్వండి, ఆర్టిస్టులు ముఖ్యంగా ఆర్టిస్టులు ప్రిపేర్ అవ్వటం, వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వటం. ఎందుకంటే మనకి అప్పుడు ఈ ఫోన్లు అవి డీవియేషన్ లేవండి ఫస్ట్ పాయింట్. సో అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యేవారండి. ఈ సీను ఇప్పుడు మీరు ఆర్టిస్ట్గా అంటే మీరు కొంచెం ఇలా చేద్దామని నాకు మీ ఇన్పుట్స్ ఇవ్వటం కానివ్వండి. ఇప్పుడు మా నాన్నగారు చెప్పినట్టు డైరెక్టర్ ఇస్ ది క్యాప్టెన్, కానీ మన ఇన్పుట్స్ మనం ఇవ్వాలి కదా, మన ఇన్వాల్వ్ అయిన మన ఇన్పుట్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఆయన మనల్ని కన్విన్స్ చేస్తారు, కాదండి ఈ క్యారెక్టర్ నేను ఇలాగే అనుకుంటున్నాను అని అది చెప్తారు. లేదు ఈ షాట్ నేను ఇలాగే అనుకుంటున్నాను, నువ్వు ఇలాగే తీ అంటారు. ఆ తర్వాత ఐ షుడ్ ఫాలో హిమ్. సో ఆ ఇన్వాల్వ్మెంటు అదంతా అప్పుడు ఉండేదండి. సో దానికి తగ్గట్టు టైం కూడా ఉండేది మనకి. ఈ హరిబరీలు, ఈ దాన్ని ఏమంటారు ప్రెషర్స్, ఇవన్నీ ఆ రోజుల్లో అంత ఉండేది కాదు. ఇప్పుడు ఈటీవీలో నేను బిగినింగ్ డేస్లో సుమన్ గారు సీరియల్స్ చేస్తున్నప్పుడు 3 నిమిషాలు 4 నిమిషాలు అవుట్పుట్ ఇస్తే చాలా గొప్ప అన్నమాట, చాలా గ్రేట్, ఎంత అవుట్పుట్ ఇస్తున్నారు అనేవారు. సో అన్నీ ప్రతి షాట్ కూడా అనుకొని ఇలా చేద్దాం, కంపోజ్ చేయడానికి టైం ఉండేది, ఆర్టిస్టులు కూడా నేర్చుకొని చెప్పడానికి టైం ఉండేది అవన్నీ. ఇప్పుడు ఏంటంటే చాలా ఫాస్ట్నెస్ అయిపోయింది, ఎంత ఫాస్ట్. సో ఆర్టిస్టులు కూడా ప్రిపేర్ అయ్యే సమస్య పోయింది అసలు. అక్కడ ఏం చెప్తుంటే అది విని చెప్పటం అయిపోయింది. రోజుకు 3-4 ఎపిసోడ్లు. కెమెరామెన్కి కూడా తను ఏదో క్రియేటివిటీగా తీయటానికి స్కోప్ లేదు. ఒక లాంగ్ షాట్ పెట్టాడంటే ఆ లాంగ్ షాట్లో ఉండేవన్నీ సీన్ అంతా తీస్తారు, క్లోజ్లో సీన్ అంతా తీస్తారు. అతను ఏదైనా వెరైటీగా తీద్దామంటే లేదు, వెరైటీగా లైటింగ్ చేద్దామంటే కూడా అంత సీన్ లేదు. మీరు ఆర్టిస్ట్గా కొంచెం పాపం ఆ రోజుల్లో మా గొప్ప ఆర్టిస్టులు సాక్షంగారావు గారు కానీ మన మిశ్రో గారు ఇలాంటి వాళ్ళలాగా ప్రిపేర్ అయ్యి చెప్తామంటే ఏం అక్కర్లేదా, వాళ్ళు చెప్తుంటారు నువ్వు చెప్పు, అంత టైం లేదు మాకు అంటున్నారు. సో ఇవన్నీ ఈ పారామీటర్స్ అన్నీ కొడుకు పురోహితుడు మంత్రాల్లాగా ఈ పారామీటర్స్ అన్నీ రాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎంజాయ్ చేసి వర్క్ చేయట్లేదు, మెకానికల్గా వర్క్ చేస్తున్నారు. అప్పుడు మేమందరం ఎంజాయ్ చేసి వర్క్ చేసేవాళ్ళం. ప్రతి ప్రాజెక్ట్ కూడా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. అసలు ఆ వర్క్ చేస్తున్నప్పుడే చాలా అదే ఆ ఆయుష్ అనమాట ఇప్పుడు మేము ఎక్స్టెండ్ అవుతుండకి ముఖ్యంగా. సో ప్రతిదీ కూడా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడున్న ఈ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఏమవుతుందంటే కొన్ని ఎపిసోడ్స్ నేను అప్పుడు చేసినవి మళ్ళీ రీటెలికాస్ట్ అవుతున్నాయి యూట్యూబ్లో. అవన్నీ చూసుకుంటున్నప్పుడు నాకే థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. అంటే ఆ రోజులు అలాగే ఇన్వాల్వ్ అయ్యి చేసామన్నమాట. 98, 99లో ఆ రోజుల్లోనే డ్యూయల్ రోల్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, షార్ట్ ఒక మూమెంట్ ఏంటి, కెమెరా మూమెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూస్తుంటే ఇప్పటికే అంటే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇప్పుడు మీకు ఉండదు. ఇప్పుడంతా మెకానికల్, చాలా మెకానికల్. ఆ సీను రాసేటప్పుడు అంతే. ఇప్పుడు యాజ్ ఎ రైటర్గా మీకు తెలుసు ఆ కంటెంట్ ఏముండదు. ఇప్పుడు ఆ రోజుల్లో మనం మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సీన్ అంటాం, ఏదో డీటెయిల్డ్ సీన్ అంటాం, ఈ సీన్లో ఈ మ్యాటర్ చెప్పాలంటాం, ఇలాంటివన్నీ ఉండే. ఇప్పుడు ఏముంది, ప్రతి సీన్ కూడా ముందు సీన్లో ఏం జరిగిందో మళ్ళీ ఇక్కడ అంతా చెప్తారు, మళ్ళీ ఇక్కడ ఏం జరిగిందో నెక్స్ట్ సీన్లో మొత్తం చెప్తారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు 1 నిమిషం అవుట్పుట్ రావాల్సిన సీన్ని మీరే 12 నిమిషాలు రాస్తారు, ఒక ఎపిసోడ్ అంతా రావాలంటారు. సో ఇవన్నీ కూడా తర్వాత ఏమైనాయి అంటే కథ కూడా మీరు ఏ కథ అయితే అనుకుంటారో, ఇప్పుడు నేను పైలట్లు తీస్తాను, పైలట్లు తీసినప్పుడు ఆ కథని చాలా మదన పడిపోయి ఇలాగా ఈ క్యారెక్టర్ ఇది ఆ క్యారెక్టర్ ఇది అని చాలా మదన పడిపోయి వండుతారు కథని. తర్వాత పోను ఎపిసోడ్స్ వచ్చేటప్పటికి అసలు ఆ మొదలుపెట్టిన కథ వేరు, ఇప్పుడు జరుగుతున్న కథ వేరు. ఈ క్యారెక్టర్లన్నీ కూడా మారిపోయి ఉంటాయి, క్యారెక్టరైజేషన్స్ అన్నీ మారిపోతున్నాయి, పిచ్చగా ఉంటున్నాయి అన్నమాట. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇప్పుడు ఇన్స్టెంట్ అనమాట, ఇన్స్టెంట్ ఆ రోజుకి ఏం కావాలో అది. ఇప్పుడు ఏదో పండక్కి ఏదో పెడుతుంటారు, ఏదో పూజలని అవన్నీ కొన్ని ఇలాగా ఆ ఇన్స్టెంట్గా చేయటం అలవాటు అయిపోయింది. ఇప్పుడు అప్పుడంటే ఎమోషను, కథా బలం, అసలు అవన్నీ చాలా బాగుండేవి. సార్ రాఘవేంద్రరావు గారితో మీకు అనుబంధం ప్రతి ఒక్కళ్ళు అసలు ఆశ్చర్యపోయేటట్టు ఉంటుంది. అంతటి చక్కటి అనుబంధం మీది. ఇది ఎలా ఏర్పడింది? అంటే అసలు అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడే ఒక రాఘవేంద్రరావు గారు కానివ్వండి, విశ్వనాథ్ గారు, బాపు గారు, వీళ్ళని నేను చాలా హై స్టాండర్డ్స్లో గురువు స్థానంలో పెట్టి చూసేవాడిని. అలాంటి రాఘవేంద్రరావు గారి దగ్గర నేను వర్క్ చేసే అవకాశం వచ్చింది. అది ఎలా వచ్చిందంటే దానికి ప్రియదర్శిని రామ్ గారు తెలుసు కదా మీకు, ఆయన ఒక యాడ్ చేశారు. అప్పుడు మా సురేందర్ రెడ్డికి ఏదో క్లాష్ వచ్చి నేను వెళ్ళాల్సి వచ్చింది, లేదంటే సురేందర్ రెడ్డి గారే ఆయనకి ఎక్కువగా చేసేది. ఆ క్లాష్లో నేను ఒక 2 యాడ్లు ఆయనకి చేశాను. ఆ 2 యాడ్లు ప్రియదర్శిని రామ్ గారు
మన గురువు గారికి చూపించారు రాఘవేంద్ర గారు. ఆయన యాడ్లు చూసి కెమెరామెన్ ఎవరిని అడిగారు అనమాట. ఫలానా మీరు గారంటే ఒకసారి పంపించంటే అప్పుడు వెళ్ళి కలిశాను. అది నేను ఆయన్ని ఫస్ట్ కలవటం. వండర్ఫుల్. ఆయన కలిసిన తర్వాత ఆయన నన్ను చూసి చాలా ఇంప్రెస్ అయ్యి ఆయన అప్పుడు రెగ్యులర్గా చేస్తున్నారు ఎలక్ట్రానిక్ మీడియాకి యాడ్స్. వాటిల్లో నన్ను కెమెరామెన్గా తీసుకొని నా చేత కొన్ని చేయించారు. సో దాంట్లో అప్పుడు ఆ ఎలక్ట్రానిక్ మీడియాలో యాడ్స్ ఎవరు చేస్తున్నారంటే రాజమౌళి గారు చేశారు, చందు గారు చేశారు, ముళ్ళపూడి వర గారు చేశారు. వీళ్ళందరూ డైరెక్టర్లు దానికి. సో వాళ్ళందరి దగ్గర నేను కెమెరామెన్గా చేయటం. రాజమౌళి గారితో 2 ఎపిసోడ్లు 2 యాడ్స్ చేశాను, చందు గారితో 2 యాడ్స్ చేశాను, ఎక్కువగా ముళ్ళపూడి వర గారితో చేశాను. అది ఆ చేస్తున్న క్రమంలో ఆయనతో డిస్కషన్లకి వెళ్ళటం, ఆయనతో మాట్లాడడం ఇవన్నీ చూసిన తర్వాత ఆయన ఏం చేశారంటే కొద్ది యాడ్స్ అయిన తర్వాత ఇంకా వాళ్ళెవరు వద్దు నువ్వే డైరెక్టర్ అన్నారు. అలాగే డైరెక్టర్ని చేసేసారు ఆయన. ఆ యాడ్స్కి డైరెక్ట్ చేసుకుండటం, అప్పుడే ఆర్కే టెలిషో సంస్థ స్థాపించడం, ఆ సంస్థకు చేస్తున్న సీరియల్స్కి కూడా నా చేత డైరెక్ట్ చేయించడం, ఇలాగా ఆయనతో ప్రయాణం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆయన సినిమాలు చేసేటప్పుడు అందులో ఈ భక్తి సినిమాలు, ఆధ్యాత్మిక సినిమాలు ఉన్నాయి కదా, షిరిడీల సాయి కానివ్వండి, ఇంటింటి అన్నమయ్య, ఓం నమో వెంకటేశ, ఈ సినిమాలన్నిటికి కూడా చాలా వర్క్ నాతో చేయించేవారు సపరేట్గా. కొంతవరకు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఏదైతుందో అవన్నీ నాకు సపరేట్గా ఇచ్చి చేయించేవారు అనమాట. అలాగే ఆయనకి నేనంటే చాలా ఇష్టం. తర్వాత ఆయనకి నా జీవితంలో మర్చిపోలేని ఘట్టం, ఆయన జీవితాంతం నేను గుర్తుంచుకోవాలంటే ఆయన నాకు అసలు ఈ నా లైఫ్లోనే మైల్ స్టోన్ ప్రాజెక్ట్ అనమాట. టీటీడీ వారికి స్వామివారి శ్రీవారి సేవలని, తిరుమల తిరుపతి స్వామి వెంకటేశ్వర స్వామిది శ్రీవారి సేవలనే ప్రోగ్రాము ఆయన అక్కడ ఛానల్ చైర్మన్గా ఉన్నప్పుడు నాతో చేయించారు. అది నా జీవితంలోనే చాలా మర్చిపోలేని ప్రాజెక్ట్ అనమాట. ఎందుకంటే అక్కడ పైన స్వామికి ఎవరైతే సేవ చేస్తారో అదే పూజారులు కిందకు వచ్చి ఆనంద నిలయం సెట్టు వేసి మేము ఒక 15 రోజులు స్వామి సేవలు, పొద్దున్నుంచి సాయంత్రం రాత్రి దాకా, పొద్దున సుప్రభాతం నుంచి రాత్రి పవళింపు సేవ దాకా ఏమేం సేవలు జరుగుతాయి, అలాగే వారాంతర సేవలు, ఆర్జిత బ్రహ్మోత్సవాలు, దీపాలంకరణ సేవలు, ఇలాంటివి, ఈ కళ్యాణోత్సవాలు, ఇవన్నీ కూడా ఆ సేవలన్నీ కూడా నేను షూట్ చేయటం, దాన్ని ఎడిట్ చేసి ఇవ్వటం, ఇవన్నీ కూడా జరిగినాయి అన్నమాట. ఆ విజువల్స్ ఇప్పటికి కూడా అన్ని ఛానల్స్లోనూ అది వస్తూ ఉంటాయి. సో ఆ మొత్తం క్రెడిట్ మా గురువు గారిది. ఎందుకంటే నన్ను తీసుకెళ్ళి అంత పెద్ద ప్రోగ్రామ్ చేయించడం అనేది ఆయన సంకల్పం. అది ఆయన స్వామి అనుగ్రహం, గురువు గారి సంకల్పం. నిజంగా గ్రేట్ అండి. సరే, ఇక్కడ ఇది మీరు రాజమౌళి గారితోనూ మన చందు గారితో వీళ్ళతో చేశారు కదా, సినిమాకి ఎందుకు కంటిన్యూ కాలేకపోయారు వాళ్ళతో మీరు? ఇది ఫస్ట్ పాయింట్ ఏంటంటే సార్, నేను టెలివిజన్లో చాలా బిజీగా ఉన్నాను సార్. ఆ రోజుల్లో 22 అవర్స్ వర్క్ చేసేవాడిని. నాకు సినిమాల వైపు పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కదా సార్. అంటే ఇక్కడ చాలా బిజీగా ఉన్నాను, నేను చాలా దీన్ని ఎందుకు పాడు చేయడం, ఎంజాయ్ చేసి చేస్తున్నాను వర్క్. ఇప్పుడు సినిమాలకు వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ అక్కడ పట్టు పరిశ్రమ, ఎవరినో పట్టుకోవాలి, ఏదో చెయ్యాలి. నేను టీవీ నుంచి వచ్చాను అనగానే వాళ్ళు చిన్న చూపు ఉండొచ్చు, ఎక్విప్మెంట్ వైజ్ కూడా నాకు అంత ఎక్విప్మెంట్ ఇవ్వకపోవచ్చు. సో ఇవన్నీ పారామీటర్స్ ఉంటాయి కాబట్టి ఎందుకు నేను వెళ్ళి అక్కడ అనవసరంగా నేను అక్కడ చేయటం. నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని, 10 సంవత్సరాలు సినిమాల్లో వర్క్ చేశాను, అంతా చేశాను. సో అదంతా నేను అనుభవించి వచ్చాను. ఇప్పుడు ఐ వాజ్ ఎంజాయింగ్ దిస్ అనమాట, ఈ టెలివిజన్ది. ఎందుకంటే అక్కడ నేను కింగ్ లాగా ఉంటున్నాను. నేను అందరూ నన్ను అంత గొప్పగా లవ్ చేస్తున్నారు, నాతో వర్క్ చేయించుకుంటున్నారు. నేను ఆల్రెడీ 22 అవర్స్ బిజీగా చేస్తున్నాను. ఈ టైంలో వెళ్ళి సినిమాలు చేసి అంత అవసరం ఉండేది కాదు నాకు. అందుకే నేను పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు సార్. అంటే వామనుడిగా ఉన్న మీరు త్రివిక్రముడిగా ఉన్నారు. త్రివిక్రముడిగా ఉన్నవాడు వామనుడిగా మళ్ళీ వెళ్ళడం ఎందుకు? అది కరెక్ట్. వండర్ఫుల్ సార్. ఫైనల్గా ఒక చిన్న చిలిపి ప్రశ్న. నాగభూషణం గారి ఫేస్ వాల్యూ వల్ల, మీరే అన్నారు, నేను అన్నది కాదు, నాన్నగారు వెళ్తే బహుశా వస్తుంది సార్ 1 year లోపల అనేవారు. కరెక్ట్. నాగభూషణం గారు వెళ్ళి అడగడం వల్ల ఆయన ఫేస్ వాల్యూ, ఆయన ఆర్టిస్ట్ కాబట్టి ఆయన ఫేస్ వాల్యూ వల్ల వెంటనే సాయంత్రానికి వచ్చింది అన్నారు. సో నటులకి ఆ ఫేస్ వాల్యూ ఉంది, మీకు ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది కాబట్టి దయచేసి మీరు ఈ నటనని కంటిన్యూ చేస్తారని మా ప్రేక్షకులందరి తరపున మేము కోరుతున్నాము. కంటిన్యూ చేస్తున్నారా? కంటిన్యూ చేయటం చేయకపోవడం ఆ భగవంతుడి ఆశీస్సులండి, భగవంతుడి దయ. నేనైతే పర్సనల్గా ఏంటంటే నాకు వస్తే చేస్తానంటే అదే ఇప్పుడు ఫస్ట్ అక్కడ క్లాస్ ఏంటంటే నేను వెళ్ళి
ఇంకొకళ్ళ ఇది తీసుకోవటం నాకు ఇష్టం లేదు. సో నా దగ్గరికి వస్తే చేస్తాను తప్పకుండా. మీరు అది చెప్పారు సార్, నాకు ఆన్సర్ కాదు కావాల్సింది. మీకు ఒక డైరెక్షన్ ఇది వచ్చింది, కెమెరా డైరెక్షన్ చేయమని వచ్చింది, ఇంకోవైపు ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది. మీ మీ దారి ఎటు అది అది చెప్పండి నాకు. టెక్నీషియన్ నాలాంటి వాడే వచ్చి సార్ మీరు క్యారెక్టర్ చేయండి, ఈ క్యారెక్టర్ మీరే చేయాలా అన్నాడు. నేను టెక్నీషియన్గానే ప్రిఫర్ అవుతాను సార్. ఇంకే నేనేం చెప్పలేనండి, అది వారి ఆన్సర్. వాళ్ళ నాన్నగారి మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా థ్యాంక్స్ అండి. నిజంగా ఈ విధంగా మన ఇద్దరం ఇంటరాక్ట్ అవ్వడం అనేది నాకు చాలా ఆనందం వేసింది. నాకు థ్యాంక్ యూ సార్, ఐఎమ్ బ్లెస్డ్. అలాగే ధాత్రి టీవీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ స్వస్తి.